జూడో క్రీడతో మానసిక ధైర్యంతో పాటు శరీర దారుఢ్యానికి దోహదపడుతుందని, విద్యార్థులు జూడో క్రీడ పట్ల ఆసక్తి పెంచుకోవాలన్నారు జూడో క్రీడా సంఘం ప్రతినిధులు. రెండవ రోజు 8వ తెలంగాణ స్థాయి సబ్ జూనియర్ జూడో క్రీడా పోటీలు నిర్వహించారు. క్రీడలో గెలుపొందిన క్రీడాకారులకు మెడల్స్ అందజేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ఇండియన్ పబ్లిక్ స్కూల్లో పెద్దపల్లి జిల్లా జూడో అసోసియేషన్ ఆధ్వర్యంలో 8వ తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్ జూడో క్రీడలు రెండవ రోజున నిర్వహించారు. పలు విభాగాల్లో ఈ క్రీడలు నిర్వహించారు. ఉమ్మడి 10 జిల్లాల నుండి 300 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనగా గెలుపొందిన వారికి గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ అందజేశారు. జాతీయ స్థాయిలో కేరళలోని కొచ్చిలో జరిగే పోటీలకు వీరిని పంపించనున్నట్లు జూడో అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు జూడో అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ, పెద్దపల్లి జిల్లాలో అంగరంగ వైభవంగా 2 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర జూడో క్రీడలు నిర్వహించడం జరిగిందని, ఇందులో గోల్డ్ మెడల్స్ సాధించిన క్రీడాకారులను కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో జరిగే జాతీయ స్థాయి క్రీడలకు పంపించడం జరుగుతుందని అన్నారు. గతంలో నిర్వహించిన జాతీయ స్థాయి క్రీడల్లో తెలంగాణ రాష్ట్రానికి 4 పతకాలు తీసుకురావడం జరిగిందని అన్నారు. క్రీడాకారులు 2 రోజుల పాటు భోజన వసతి కల్పించడం జరిగిందని, సహకరించిన దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. క్రీడల్లో విజయం సాధించిన క్రీడాకారులు జాతీయ క్రీడల్లో తెలంగాణకు మరిన్ని పతకాలు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జూడో సంఘం జాతీయ కోశాధికారి కైలాసం యాదవ్, జూడో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనార్దన్ రెడ్డి, ఇండియన్ పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ మాటేటి సంజీవ్, ప్రిన్సిపాల్ కృష్ణప్రియ, సుల్తానాబాద్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు బుస్త్యాల రవీందర్, పెద్దపల్లి జిల్లా జూడో సంఘం చైర్మన్ మిఠపల్లి ప్రవీణ్, జిల్లా కార్యదర్శి మహేందర్, సీనియర్ క్రీడాకారులు, జూడో క్రీడాకారులు తదితరులు ఉన్నారు. శివకుమార్ బి రోహన్ నెక్స్ట్ మ్యాచ్. -57 వెయిట్ కేటగిరీ మెడల్ విన్నర్స్ అక్కడ విక్టరీ స్టాండ్ దగ్గర ఉండాలి. -16 విన్నర్స్, -60 మెడల్ విన్నర్స్, బాయ్స్ లో -60 మెడల్ విన్నర్స్, గర్ల్స్ లో -57 మెడల్ విన్నర్స్. అక్కడ పోడియం ఉంటుంది, పోడియం దగ్గర రిపోర్ట్ చేయాలి. ఫుల్ డ్రెస్ వేసుకొని రెడీగా ఉండాలి అక్కడ 5 minutes లో. ఆ తర్వాత మళ్ళీ మెడల్ ఇవ్వజరదు. ఓకే, థ్యాంక్ యూ. డి చరణ్ ఉన్నాడు, డి చరణ్ ఈ చరణ్ రెడీగా ఉన్నాడు. బయలుదేరుడు चंद्रा
సార్ 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 ఒక్క నిమిషం మహేంద్ర బయట చూడు కింది రవాణా పోరాడు వరి Anvita. So for the first time I played judo under 14 years. So I got bronze medal. Thank you for giving this opportunity. I played from Peddapalli. Thank you. How you are feeling? I'm feeling very good. I'm proud of me because I got bronze medal for the first time, right? So maybe after few days I can play better. జిల్లా సుందాబాద్లో గత 2 రోజులుగా రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ జూడో ఛాంపియన్షిప్ పోటీలు అట్టహాసంగా జరుగుతున్నాయి. 2వ రోజులో భాగంగా హోరాహోరీగా పోటీలు జరుగుతున్నాయి. ఇక్కడ ఐపీఎస్ స్కూల్ ఆధ్వర్యంలో సుల్తానాబాద్ స్పోర్ట్స్ క్లబ్ జూడో సంఘం చైర్మన్ అదేవిధంగా సుల్తానాబాద్ ప్రజల సహకారంతో 2 రోజుల పాటు అట్టహాసంగా క్రీడలు జరుగుతున్నాయి. ఈ పోటీలకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున పెద్దపల్లి జూడో సంఘం తరఫున అందరికీ ధన్యవాదాలు. ఇందులో సెలెక్ట్ అయిన వారు ఈ నెల 14 నుంచి 18 వరకు కేరళ రాష్ట్రంలోని కోచిలో జరిగే జాతీయ స్థాయి జూడో పోటీలకు పంపిస్తాము. అందరికీ థ్యాంక్ యూ. నా పేరు సిల్వేరి మహేందర్. నేను పెద్దపల్లి జిల్లా జూడో సంఘం ప్రధాన కార్యదర్శి. 8వ తెలంగాణ రాష్ట్ర స్థాయి జూడో ఛాంపియన్షిప్ బాలబాలికలకు టోర్నమెంట్ మరియు పెద్దపల్లి జిల్లా జూడో అసోసియేషన్ వారి నిర్వహణలో రాష్ట్ర జూడో అసోసియేషన్ ఇండియన్ పబ్లిక్ స్కూల్ వారి సౌజన్యంతో నిర్వహిస్తున్న 8వ రాష్ట్ర స్థాయి జూడో పోటీలలో సుమారు 19 జిల్లాల నుంచి 232 మంది బాలబాలికలు పాల్గొన్నారు. అఫీషియల్స్ న్యాయ నిర్ణేతలుగా సుమారు 20 మంది పాల్గొన్నారు. తెలంగాణ జూడో అసోసియేషన్ డెలిగేట్గా వారో 10 మంది పాల్గొన్నారు. మొత్తం ఈ యొక్క టోర్నమెంట్లో 300 మంది 300 నుంచి 325 మంది క్రీడాకారులు అఫీషియల్స్ పాల్గొన్న టోర్నమెంట్లో మరి ఈ యొక్క టోర్నమెంట్కు ఆతిథ్యం ఇస్తున్న ఇండియన్ పబ్లిక్ స్కూల్ వారికి అదేవిధంగా క్రికెట్ క్లబ్ వారికి తర్వాత ఇక్కడ స్థానిక వాలీబాల్ జిల్లా అధ్యక్షులు రవీందర్ గారికి మరితో పాటు ఇక్కడ పాఠశాల శేష్ కుమార్ గారికి సుల్తానాబాద్ స్పోర్ట్స్ క్లబ్ వారికి ప్రత్యేకంగా మా తెలంగాణ జూడో అసోసియేషన్ వారిని అభినందిస్తున్నాం. ఇందులో ఎంపికైన క్రీడాకారులు మరి కేరళలో జరిగే జాతీయ స్థాయి సబ్ జూనియర్ జూడో ఛాంపియన్షిప్ పోటీలో పాల్గొంటారు. సుమారు మన తెలంగాణ గతంలో మనం 3-4 మెడల్స్ తీసుకొచ్చుకున్నాం. గత సంవత్సరం చెన్నైలో జరిగిన పోటీలో మరి ఈసారి కూడా 4 నుంచి 6 వరకు మెడల్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మన రాష్ట్రానికి మెడల్స్ తీసుకొచ్చే విధంగా. కాబట్టి ఇందులో పాల్గొన్న క్రీడాకారులు పూర్తి స్థాయిలో నైపుణ్యం ప్రదర్శించి మన రాష్ట్రానికి పేరు తీసుకొచ్చి చేయాలని కోరుతూ ముఖ్యంగా పెద్దపల్లి జిల్లా జూడో అసోసియేషన్ను ప్రత్యేకంగా తెలంగాణ జూడో అసోసియేషన్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తుంది.